అందరికీ నమస్కారం. ఆ! ప్రస్తుతం మనం విజయవాడలోని ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్‌లో ఉన్నాము. ఈ ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ ప్రత్యేకత ఏంటంటే, ముఖ్యంగా విజయవాడలో మొట్టమొదటి లేజర్ ఐ హాస్పిటలే కాకుండా కోస్టల్‌లో కూడా మొట్టమొదటి లేజర్ ఐ హాస్పిటల్‌గా గుర్తింపు పొందింది. ఎన్నో అరుదైనటువంటి కంటి చికిత్సలు, కంటి శస్త్రచికిత్సలు చేసి డాక్టర్ బి. సుబ్బారావు గారు మరి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందారు. అటువంటి డాక్టర్ గారి వద్ద ఉన్నాము. అంతేకాకుండా అటువంటి హాస్పిటల్‌లో ప్రస్తుతం మనం ఉన్నాము. మన ముందున్నారు ఒక పేషెంట్ ఉన్నారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి? దేనితో బాధపడుతున్నారు? అనే విషయాలను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. నమస్కారం అండి. నమస్కారం సార్. మీ పేరండి? రాజులపాటి వెంకటేశ్వరరావు, కేసరపల్లి. ఓహ్! వెంకటేశ్వరరావు గారు కేసరపల్లి నుంచి వచ్చారు. ఆ! ఏంటి అసలు మీ వయసు ఎంత ఇప్పుడు? 71 అండి. 71 సంవత్సరాలు. ఓకే. మీ పని మీరు చేసుకోగలుగుతున్నారా? చేసుకుంటున్నానండి. ఓకే. వెరీ గుడ్. మరి ఏ సమస్యతో ఇక్కడికొచ్చారు డాక్టర్ గారి దగ్గరికి? కన్ను ఆపరేషన్ అని చాలా హాస్పిటల్ తిరిగా. ఆ! దేవుడిలాగా తగిలాడు నాకు ఎక్కడైనా. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్యతో బాధపడుతున్నారు? 7 ఏళ్ల నుంచి. కంటి సమస్యతో. హ్మ్. ఏమన్నారు? ఎక్కడెక్కడ చూయించారు? ఎక్కడెక్కడ తిరిగానో ఎక్కడ సెట్ అవ్వల. హ్మ్. దేవుడిలాగా తగిలారు, చేపిచ్చేసి ఆపరేషన్. ఈ దేవుడు ఎలా జరిగాడు? మా ఊళ్ళో ఒక ఆయన చెప్పాడు. ఆ! ఆయన చెప్తే వచ్చి ఏం చెప్పారు? డాక్టర్ గారి గురించి ఏం చెప్పారు మీకు? చెక్ చేశారు. ఆ! చెక్ చేసి చూసి అన్ని అయ్యా లేట్ అవుతే బాగోదు. డాక్టర్ బి. సుబ్బారావు గారు విజయవాడలో ఉన్నారని ఎవరు చెప్పారు? ఏంటి అసలకి? కేసరపల్లి ప్రశాంత్ అని కుర్రోడు. ఆ! అతను చూయించుకున్నాడంట? అతను చేపించుకున్నాడు. వాళ్ళ బంధువులందరూ చేపించాడు. ఓకే. హ్మ్. నాకు కూడా చేపించుకో ఇక్కడ ఆ! అని చెప్పాడు. హ్మ్. వచ్చి చూపించా. ఆ! ఎప్పుడొచ్చారు డాక్టర్ గారి దగ్గరికి? శుక్రవారం వచ్చా. ఆ! శుక్రవారం చెక్ చేసి అన్ని హ్మ్. శనివారం రా అన్నారు. హ్మ్. శనివారం వచ్చి నరాలు వీక్నెస్, ఆ! కంటి నరాలు ఆ! అవన్నీ ఓకే. శుక్రాలు ముదిరిపోయినాయి. శుక్రాలు. హ్మ్. శుక్లం. ఏ కంటికి మీకు ఇప్పుడు ఆపరేషన్ లెఫ్ట్ చేశారు? సైడ్ కన్ను, ఎడం కన్ను. ఎడమ కంటికి మీకు ఆపరేషన్ జరిగింది. అవును. ఓకే. ఎన్నాళ్ళవుతుంది? ఇవాళకి 8 రోజులండి. ఇప్పుడెలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. కంటి చూపు. ఆ, అంతకుముందు ఇంకో కన్ను కూడా చేపియాలి. ఆ? ఇంకో కన్ను కూడా చేపియాలి. రెండిటి కూడా ఉంది. రెండో దానికి కూడా. ఓకే. అది ముదిరిపోయింది. హ్మ్. దేవుళ్ళ తగిలాడు డాక్టర్ గారు, హ్మ్. చేపించా. ఓకే. డబ్బులు కాదు ముఖ్యం, హ్మ్. శుభ్రంగా ఉంది మాకు. ఓకే. వెంకటేశ్వర గారు ఇప్పుడు మీరు ఆపరేషన్ చేయించుకున్న కన్ను ఎలా కనిపిస్తుంది మీకు? బ్రహ్మాండంగా కనపడుతుంది. స్పష్టంగా. క్లియర్ గా వయసులో ఎడ చూసాను అట్లా. అలా ఉంది. మరి ఈ కన్ను ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం? కొంచెం మసపు ఉంది. కొంచెం మసగ్గానే ఉంది. ఎప్పుడు చేయాలంటున్నారు? దీనికి కూడా ఎప్పుడు చేయమంటున్నారు? నువ్వు డబ్బులు రెడీ చేసుకుంటే అప్పుడు చేసేస్తాను, ఆ! నీకేం బాధపడద్దు నువ్వు ఆ! అన్నారు. ఆ! ఒక రోజు అటు ఇటుగా రా అన్నారు. సోమవారం వచ్చి రా, ఫ్రీగా ఉంటా, చేసి పెడతాను నీకు అన్నారు. ఓకే. డాక్టర్ గారు. ఇప్పుడు ఒక రోజు అటు ఇటుగా వస్తా సార్ అన్నా. సర్లేరా అన్నారు. 71 సంవత్సరాలు మీకు. 71. ఓకే. ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా మీకు? షుగరు, బీపీ ఈ రెండు ఉన్నాయి. కంట్రోల్లో ఉన్నాయా అవి? కంట్రోల్ ఉన్నాయి. ఓకే. కంట్రోల్లో ఉంటే డాక్టర్ గారు ఇంజక్షన్ కూడా ఇచ్చాడు. హ్మ్. ఇంజక్షన్ చేసుకోమని మందులు ఇచ్చారు. ఓకే. ఇప్పుడు బాగుంది. మీరు చాలా హాస్పిటల్ తిరిగారని చెప్తున్నారు. 4 తిరిగానండి. వాటిల్లో ఎక్కడ సెట్ అవ్వాలి నాకు నచ్చలేదు. ఎందుకని నచ్చలేదు? ఏమో నా మనసుకు నచ్చలా. ఓకే. ఇక్కడ నచ్చిందా మరి? డాక్టర్ గారు డాక్టర్ గారిని చూశాను, అంతే నచ్చింది, చేపించేసుకున్నా. ఓకే. డాక్టర్ గారు నచ్చారు. డాక్టర్ గారు హాస్పిటల్ నచ్చింది మీకు. అంతే. ట్రీట్మెంట్ కూడా నచ్చిందా మీకు? అన్నీ నచ్చినాయి. ఇప్పుడు నచ్చమంటే చేపించాలి, లేకపోతే ఎక్కడ చేపి నేను. ఓకే. ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరు వచ్చారు మీతో? నాతో పాటు నా 3వ కొడుకు వచ్చాడు. ఆడే ఎక్కడ తీసుకెళ్ళిన వాళ్ళ 3 పిల్లలతో నన్ను తీసుకెళ్తారు. బాగా చూసుకుంటున్నారు. బాగా చూస్తారు. మనవాళ్ళు ఇంకా బాగా చూస్తారు. 2 మనవాళ్ళు. ఓకే. ఇప్పుడు చెప్పండి, మీరు 3-4 సార్లు వేరే హాస్పిటల్స్కి వెళ్ళారన్నారు కదా, అక్కడ ఫీజులు కానీ ఖర్చులు కానీ ఎలా ఉన్నాయి? ఇక్కడ డాక్టర్ సుబ్బారావు గారి దగ్గర ఎలా ఉన్నాయి మీకు? సుబ్బారావు గారి దగ్గరే బాగుందండి. అక్కడికి వెళ్ళే కానీ నచ్చలా. డబ్బుల గురించి కాదు. డబ్బుల గురించి అసలు ఆలోచన లేదు నాకు. ఇక్కడ ఎలా ఉంది మీకు? ఇక్కడ బాగుంది నాకు.
డాక్టర్ గారు కూడా దేవుడిలాగా చూశాడు. ఓకే. నేను దేవుడు అనుకుంటున్నా. డాక్టర్ గారిని దేవుడు అనుకుంటున్నారు. నేను మళ్ళీ ఈ వయసులో మీకు స్పష్టమైన కంటి చూపు వచ్చింది. బాగా. ఓకే. మరి డాక్టర్ గారికి మనం ధన్యవాదాలు చెప్పాలి ఖచ్చితంగా. చెప్పాలి. ఓకే. రెండో కన్ను కూడా చేసినాగా చెప్పి వెళ్తా. ఓకే. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులకి మీరేం చెప్తారు? ఏం చెప్తా, అందరు ఇక్కడ రావాలి, చూపించుకోవాలి, బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, డాక్టర్ గారు శుభ్రం చూసి పంపించాలి. అది ఇప్పుడు అన్ని కంటి సమస్యలకు ఇక్కడ చికిత్స జరుగుద్ది. అవును. ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ విజయవాడలో. అవును. ఓకే. మిగతా వాళ్ళు కూడా చూపించుకోవాలి. ఈ వీడియో చూస్తున్నటువంటి మిగతా ప్రేక్షకులు కూడా, లేకపోతే ఇతర కంటి సమస్యలతో బాధపడుతున్న వారు పేషెంట్లు కూడా ఇక్కడికి వచ్చి చూపించుకుంటే మంచిదని నా కోరిక. అందరికీ తెలియజేస్తున్నా. వెంకటేశ్వర గారి కోరిక కూడా అదేనని చెప్తున్నారు. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే అండి. మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నా పేరు డాక్టర్ బి సుబ్బారావు. ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, 5వ లైను, సూర్యారావుపేట, విజయవాడ. మా ఫోన్ నెంబర్ 9441364655. ఇప్పుడు ఇంతకుముందు అనేక వీడియోలు ఇచ్చామన్నమాట. అంటే చాలామంది ఎక్కడ కుదరకపోయినా కూడా అక్కడ మా దగ్గరికి వచ్చి ఆపరేషన్ చేయించుకొని సక్సెస్ఫుల్గా చూపు పొందినటువంటి వాళ్ళల్లో. సో అటువంటి మళ్ళా అరుదైన కేసులలో ప్రస్తుతం ఉన్న ఈయన ఒకరన్నమాట. ఈయన కేసరపల్లికి చెందిన ఆయన, 72 వయసు ఉంటాయి. తర్వాత 7 ఏళ్ళ నుంచి, అంటే ఆయన చెప్పేదాన్ని బట్టి షుగర్ ఉంది, అలాగే బీపీ ఉంది, తర్వాత ఇంకా కూడా కొద్దిగా ఆరోగ్యం వీక్గా ఉందన్నమాట. తర్వాత ఇక్కడికి వస్తానే ఒక 8-9 రోజుల కిందట వచ్చారు. వస్తానే ముందు అన్నీ చెక్ చేసాము. అంటే స్కానింగ్ అంటాము, తర్వాత అలాగే కెరటోమెట్రీ అంటాము, కళ్ళజోడు, తర్వాత ప్రెషర్ చూస్తే మామూలుగా 14-15 ఉండాల్సింది 25 పైనే ఉందన్నమాట. అలాగే కంటి నరము ఫోటో కూడా తీస్తామన్నమాట. ఫండస్ ఫోటోగ్రఫీ అంటాం. అలాగే ఏ స్కాన్ అని దీంతో మేము ఐఓఎల్ పవరు అవన్నీ కూడా నిర్ధారిస్తామన్నమాట. తర్వాత ఈయన అంటే షుగర్ ఉంది, బీపీ ఉంది, లోపల నరాలు కూడా బాగా వీక్గా ఉన్నాయి. అంతకుముందు చాలా చోట్ల చూపించుకున్నారు. ఒక 3-4 ఏళ్ల నుంచి తిరుగుతున్నారు. అంటే లోపలంతా వీక్గా ఉంది, ముదిరిపోయినాయని ఎవరు చేయడం లేదనమాట. సో ఈయనకు కూడా వాళ్ళ అంటే వాళ్ళు చూసే విధానం అంత ఇది. అంటే చాలా చోట్ల టెక్నీషియన్లు చూస్తారు, డాక్టర్ చూడ్డు. తర్వాత వాళ్ళతో పేషెంట్తో డిస్కషన్ ఉండదన్నమాట. ఏది ఇలా పలాని అద్దం వేస్తాము, పలాన్ని చూపిస్తాము అనేది. సో ఈయనకి ఏం చేశానంటే, ముందు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎంత అద్దం పెట్టాలి అనేది నిర్ధారిస్తాం. దాన్ని ఐఓఎల్ పవర్ ఎస్టిమేషన్ అంటాం. ఇది అందరికీ ఒకేలాగా ఉండదన్నమాట. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైనటువంటి పవర్ అనేటువంటిది మనము వస్తుంది. దాని ప్రకారం మనము లోపల పెట్టాలన్నమాట. అది కూడా ఈయనకు చెప్పామన్నమాట. ఏమంటే ఫారిన్ అయితే కొద్దిగా కాస్ట్ ఎక్కువైతుంది. ఆ 2 కూడా చూపించాం, ఫారిన్ ఎలా ఉంటుంది ఏమనేది. అలాగే ఆపరేషన్ చేసేటప్పుడు కూడా వీళ్ళ అబ్బాయి లోపలికి పిలిపించి ఆయన ముందే ఓపెన్ చేసి కంటి లోపల పెట్టామన్నమాట. సో ఈ లోపల ఎందుకంటే షుగర్ ఉంది, బీపీ ఉంది, ఓల్డేజ్, లోపలన్నీ కూడా నరాలు, చూపు కేంద్రం వీక్ అయిందని ముందు లేజర్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చామన్నమాట. దీన్నే ఇన్ఫ్రారెడ్ లేజర్ ట్రీట్మెంట్ అంటాం. ఎందుకంటే ఇటువంటి జబ్బులన్నీ ఎక్కువ కాలం ఉన్నటువంటి వాళ్ళు, నరాలు, రక్త సరఫరా వీక్గా ఉన్నటువంటి వాళ్ళకు ముందు లేజర్ ట్రీట్మెంట్ ఇస్తే కొంతవరకు కూడా లోపల కాంప్లికేషన్లు రాకుండా కాపాడుతుందన్నమాట. అలాగే కొంత శక్తి కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈయనకు ఆ ట్రీట్మెంట్ ఇచ్చామన్నమాట. ఆ తర్వాత ఒకరోజు వదిలేసి నెక్స్ట్ డేనే ఆపరేషన్కు వచ్చేసారనమాట. సో వీళ్ళకు కూడా ఆపరేషన్కు మేము రూమ్ కూడా ఇస్తామన్నమాట, ఏసీ రూమ్. ఆ రూమ్కు మళ్ళీ మేము ఛార్జ్ వేయమన్నమాట ఎక్స్ట్రా. తర్వాత ఈయన రిక్వెస్ట్ చేస్తే ఆ ఫీజు కూడా మళ్ళీ తగ్గించామన్నమాట. సో వీళ్ళకు మనము మోనోఫోకల్ ఐఓఎల్ అనేది వేసామన్నమాట. అది కూడా ఫారిన్ ఆల్కాన్ అనేది వేసాం. మీకు అంటే చాలా మందికి తెలియని విషయం ఏమంటే, మీకు ఒకటి చూపిస్తానన్నమాట. ఇది మోనోఫోకల్ ఐఓఎల్ అంటామన్నమాట. సో దీంట్లో మీకు
97% లైటింగ్ ఉంటది. తర్వాత మనం ఆపరేషన్ చేసినప్పుడు ఈ లెన్స్‌ని ఇలా పెడతామన్నమాట. పొరపాటున అంటే ప్యూపిల్‌కు కొద్దిగా కిందకొచ్చినా, కొద్దిగా పక్కకు పోయినా, ఇటు అటు అయినా గూడా ఏమి చూపులో అంత ఎక్కువ తేడా రాదు. ఇంకొకటుంది. ఇదేమో ఫారిన్‌దయితే 40,000, 45, 50, 35 ఇట్లా హాస్పిటల్‌ని బట్టి అలా ఉంటదనమాట. ఇది నేను చెప్పేది ఫారిన్ అద్దం. బయటైతే కొన్ని కార్పొరేటు మోనోఫోకలే 60,000 గూడా అలా యేస్తుంటారు. సో, ఇంకొకటేమంటే దీన్ని మల్టీఫోకల్ ఐఓఎల్ అంటాం. మీకు చూస్తే మధ్యలో చిన్న ఇదుండి చుట్టూ రింగులు రింగులు కనిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయా? చాలా 10, 15 రింగులుంటాయన్నమాట. సో, దీన్ని మల్టీఫోకల్ లెన్స్ అంటాం. లేదా ట్రైఫోకల్ అని. ఏం చెప్తారంటే వీళ్ళు కౌన్సిలర్లు, ఏవండీ మీకు దూరానికి, దగ్గరికి అది ఇది అన్నీ బావుంటాయి అని చెప్తారనమాట. కాకపోతే దీంట్లో లైటింగు 70% ఉంటది. ఆ 70లో గూడా మళ్ళా దూరానికి ఒక 40%, దగ్గరికి ఒక 15, 20, మళ్ళా మధ్యలో ఒక 15, 20. తర్వాత ఇది పెట్టుకొని డ్రైవింగ్ చేయాలి అంటే నైట్ టైమ్ ఎస్పెషల్లీ 3 వస్తువులు కనిపిస్తాయి. లైట్ చుట్టూ హాలోస్ అంటాం. అలాగే డాజ్లింగ్ ఆఫ్ లైట్ అంటాం. ఏది డబ్బులెక్కువ ఇచ్చి ఇవన్నీ తెచ్చుకోవాలనమాట. ఈ కాలంలో ప్రతి ఒక్కడు డ్రైవరే. ఏది స్కూటరో, సైకిలో, ఈవెన్ కారో తోలుతూ ఉంటారనమాట. ఈళ్ళ అబ్బాయి గూడా డ్రైవర్ అనమాట. సో, అందువల్ల మేము ఎప్పుడు గూడా ఏది మోనోఫోకలే ప్రిఫర్ చేస్తాం. ఇదేమి డబ్బులిచ్చి మళ్ళా ప్రాబ్లమ్ తెచ్చుకున్నట్టనమాట. సో, ఈ మోనోఫోకల్‌లో గూడా ఏం చేస్తామంటే ఇది మోనోఫోకల్ 95-97% లైటింగ్ ఉంటది. తర్వాత పోస్ట్ ఆపరేటివ్ రెసిడ్యువల్ రిఫ్రాక్షన్ అంటాం. అంటే ఆపరేషన్ అయిన తర్వాత -1, 1.25 వచ్చిందనుకో, అప్పుడు దూరము చాలా వరకు బానే ఉంటది. దగ్గర గూడా చదవగలరనమాట. సో, ఈయనకు మనము అటువంటిది అంటే పోస్ట్ ఆపరేటివ్ రెసిడ్యువల్ రిఫ్రాక్షను -1 అట్లా వచ్చేటట్టు సెట్ చేస్తామన్నమాట. ఏది మన దగ్గర ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళందరికి గూడా. సో, దానివల్ల ఈవెన్ రీడింగ్ గూడా చాలా వరకు కూడా అద్దాలు లేకుండా చూడగలరు. ఈవెన్ దీంట్లో మీకు 1,50,000 పెట్టినా గూడా చాలా దగ్గర చూపు సన్నయి కావాలంటే వీళ్ళల్లో గూడా మళ్ళా 100కి 30 మందికి మళ్ళా ఏది కళ్ళజోడు వాడాల్సిందే. తర్వాత ఇంతకుముందు చెప్పాను డాజిలింగు, హాలోసు ఇవన్నీ ఎక్కువుంటాయి. తర్వాత మేము వీడియో చూపిస్తామనమాట. స్టార్టింగ్ నుంచి ఏది ఆపరేషన్ మొదలుపెట్టినప్పటి నుంచి ఆపరేషన్ అయ్యేంత వరకు గూడా వాళ్ళకు వీడియో చూపిస్తాం ఆపరేషన్‌ది. అలాగే లెన్స్ పెట్టేటప్పుడు చెప్పాను ఇంతకుముందు లోపలికి డ్రెస్ ఏసి పిలిపిచ్చి వాళ్ళ ముందే బాక్స్ ఓపెన్ చేసి అప్పుడు మనము పెడతాం. సో, వీళ్ళల్లో ముఖ్యంగా మీకు తెలియజేసేదేమంటే ఎన్ని ప్రాబ్లమ్‌లున్నా అంటే సిస్టమిక్ షుగరున్నా, బీపీ ఉన్నా, ఓల్డ్ ఏజ్ అయినా ఈవెన్ 95 ఏండ్లలోకి గూడా మనం చేసాం. వాళ్ళు గూడా ఎక్కడెక్కడో తిరిగి చేయలేము అంటే. సో, ఈయన గూడా చెప్పాను 3 ఏండ్ల నుంచి తిరుగుతున్నాడంటే, తర్వాత షుగర్ ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడానికి పోస్ట్ ఆపరేటివ్‌గా ఇన్సులిన్ గూడా అడ్వైజ్ చేశామనమాట. ఎందుకంటే ఇన్సులిన్ వాడితే బాగా కంట్రోల్ అయితది. కొన్ని కాంప్లికేషన్‌లు గూడా రావన్నమాట. అందువల్ల మీకు ఎటువంటి టైప్ ఆఫ్ శుక్లం ఉన్నా అంటే మీకు ఏది షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఇంకే ప్రాబ్లమ్ ఉన్నా గూడా మాలాంటి హాస్పిటల్‌కొస్తే మా హాస్పిటల్‌కు మీకు అన్నీ గూడా చూసి వీలైతే నెక్స్ట్ డేనే మనము ఆపరేషన్ చేసి పంపియగలమనమాట. మిగతా కొందరైతే నెలకు రా, 2 నెలలకు రా అట్లా అంటారు. తర్వాత అన్నీ గూడా చెప్పాం. మేమే చెక్ చేస్తాం. ఏది స్కానింగ్ గాని, ఇవి గాని, కళ్ళజోడు గాని ఇటువంటియన్నీ గూడా అనమాట. సో, అందువల్ల మీకు తర్వాత మీకు అద్దాలు గూడా అనమాట. చెప్పాను ఇంతకుముందు. చాలా మందికి అపోహ ఏమి ఖరీదు ఎక్కువ ఉంటేనే మంచిగుంటదని. అదేం గాదు. ఇందాక చెప్పాను చూడండి. ఏది 1,50,000 రూపాయలనేది. ఇది వేసుకొని అనేక రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. డ్రైవింగు, నైట్ టైము ఇటువంటియన్నీ. సో, అందువల్ల మీకు ఏది మంచిదో అది మనం చేస్తాం. ఈయనకేమంటే కొద్దిగా డబ్బులు పెట్టుకోగలరన్నారని ఫారిన్ లెన్సే పెట్టామనమాట. తర్వాత ఒక గంటలోనే ఒక గంట, గంటన్నరలోనే ఇంటికి పంపించేసాం. తర్వాత పకడ్బందీగా చేస్తాం. ఎందుకంటే షుగరు, బీపీ, ఓల్డ్ ఏజ్ ఓళ్ళకు 3 సెక్యూరిటీలు ఇస్తామనమాట మనం. ఒకటేమో సూచర్‌లెస్, మళ్ళా ఏమో అక్కడక్కడ వీలైతే వేయడము, మళ్ళా దాని మీద ఇంకొక కవరేజ్ గూడా ఇస్తామనమాట. సో దట్ అందువల్ల ఒక్కోసారి వీళ్ళు అంటే ఈవెన్ మోషనల్‌తో గట్టిగా మొక్కినా గాని ప్రాబ్లమ్, మెట్లెక్కినా, తర్వాత ఎటువంటి యాక్టివిటీ చేసినా గూడా ప్రాబ్లమ్ లేకుండా ఉండేటట్టు
ఉండేటట్టుగా వాళ్ళకు ఆ వూండ్ అనే దగ్గర సెక్యూరిటీ ఇస్తామనమాట. సో, అందువల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా, ఎటువంటి శుక్లం ఉన్నా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. మళ్ళా ఈయనొచ్చాడు, ఈయన ఒక్కరి కోసమే ఆ రోజు ఓటీ ఆన్ చేసి, అన్నీ చేసి, రెడీ చేసి, మరి రెడీ చేయడానికే మాకు 1 ½ 2 అవర్స్ పడతదనమాట. అయన్నీ చేశామనమాట. మళ్ళా ఇది చెప్పాను 1 ½ అవర్, 2 అవర్స్‌లోనే ఆయన మళ్ళా ఇంటికెళ్ళిపోయాడు. సో, అందువల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా, ఎటువంటి ముదిరిపోయిన శుక్లమైనా గూడా మీరు వస్తే ఇక్కడ మేము నీట్‌గా చేస్తాము. లోపల కండిషన్‌ని బట్టి చూపనేది ఉంటది. ఈయనకు గూడా చెప్పాము. ఇది ప్రెషర్ ఎక్కువుంది, నరం వీకుంది. ఏవండీ ఎంత చూపొస్తదో చెప్పలేమని. కాపోతే చేసిన తర్వాత ఈయనకు చాలా బాగా చూపు ఇంప్రూవ్ అయిందనమాట. ఇది మనము క్యాట్రాక్ట్ గురించి గూడా బుక్ రాసామండి. తెలుగులో రాసాము. ఎప్పుడు 23 ఏండ్ల కిందటనే తెలుగులో. ద ఓన్లీ వన్ బుక్ ఇన్ ఎంటైర్ ఇండియా అనమాట. అంటే రీజనల్ లాంగ్వేజెస్‌లో. అంటే మామూలుగా అయితే మీకు ఎక్కడా దొరకదనమాట. ఇట్లా తెలుగులో అంటే అసలు ఎన్ని రకాల శుక్లాలున్నాయి, ఏ పద్ధతి మంచిది, ఏ అద్దం సెలెక్ట్ చేసుకుంటే మంచిదని తెలుగులో అన్నమాట మీకు. సో, ఈ పుస్తకం కావాల్సినటువంటి వాళ్ళు గూడా మా హాస్పిటల్‌కొచ్చి ఇక్కడ విజయవాడలో తీసుకోవచ్చు. అలాగే మీకు ఈ క్యాట్రాక్ట్ గురించి మీకు ఏ రకమైన డౌట్ ఉన్నా గూడా ఇందులో మీకు ఆన్సర్ అనేటువంటిది దొరుకుతదనమాట. సో, అందువల్ల ఎవరు ఇష్టమున్న వాళ్ళు ఈ మా హాస్పిటల్‌కొచ్చి ఈ క్యాట్రాక్ట్ బుక్ గూడా కొనుక్కోవచ్చండి. అలాగే ఒక్కోసారి క్యాట్రాక్టు, గ్లకోమా 2 కంబైన్డ్‌గుంటాయి. అంటే ఈయనకు ఒక రకంగా ఆల్మోస్ట్ కంబైన్డ్ అనమాట. అలాగే ఈ గ్లకోమా గురించి గూడా బుక్ రాసామనమాట. ఇది గూడా తెలుగులో అనమాట. ద ఓన్లీ వన్ బుక్ ఇన్ ఎంటైర్ ఇండియా. అంటే రీజనల్ లాంగ్వేజెస్‌లో. అలాగే మిగతా అన్ని జబ్బుల గురించి గూడా ఒకటి బుక్ అనేది రాసామనమాట. ఇది కంప్లీట్‌గా మొత్తము ఇది ఆల్మోస్ట్ కంటి అన్ని జబ్బుల గురించి గూడా ఉంటదనమాట. ఇది గూడా 500 పేజీలుంటాయి. 1000 కలర్ ఫిగర్‌లుంటాయి. కాంప్రిహెన్సివ్ ఆఫ్థల్మాలజీ అంటామనమాట. సో, కావాల్సినటువంటి వాళ్ళు ఇది గూడా ఇక్కడ కొనుక్కొని చదువుకోవచ్చు. సో, అందువల్ల ఈయనకేమంటే ఈ లెన్స్ ఆపరేషన్ చేయడం వల్ల కొంతవరకు గూడా ప్రెషర్ గూడా తగ్గుతదనమాట. సో, దానివల్ల గూడా కొంత ఇంప్రూవ్ అయితదనమాట. సో, అందువల్ల మీరు ఈ యొక్క సర్వీసులన్నీ ఉపయోగించుకొని మీకు ఏ కంటి ప్రాబ్లమ్ ఉన్నా గూడా మా హాస్పిటల్‌కొస్తే మీకు అన్నీ చెక్ చేసి మీకు ఎంతో మంచి సర్వీస్ ఇస్తాము. మనీ సేవ్ అయితది, టైం సేవ్ అయితది. అలాగే చూపు గూడా ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుందనమాట. మరొకసారి మా హాస్పిటలు ఎస్‌కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటలు, నక్కల్ రోడ్డు, 5వ లైను, సూర్యారావుపేట, విజయవాడ. మా ఫోన్ నంబర్ 9441364655. మీకు ఇంకా గూడా అనేక వీడియోలున్నాయి. అంటే ఎక్కడ చేయలేనిటి మనం చేసినటువంటి అయి గూడా చూడొచ్చు. దాని పేరు గూడా డాక్టర్ బి. సుబ్బారావు ఐ ఇన్‌స్టిట్యూట్ అనే వీడియో దాంట్లో ఉంటాయండి. నమస్తే అండి.